హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. కోట వినుత మనందరికి తెలుసు. ఈ అమ్మాయి వాళ్ళ డ్రైవర్ ని హత్య చేసి చెన్నైలో పడేసి ఆ కేసు ఎవరికి తెలియదు అన్నట్లు హ్యాపీగా కాలం గడుపుతున్న టైంలో చెన్నై పోలీసులు ఆ డెడ్ బాడీని రికవరీ చేసి ఆ చనిపోయిన వ్యక్తిపై హ్యాండ్ పై ఉన్న టాటూని చూసి ఆ టాటూ పట్టి సోన్సో పర్సన్ అని కనిపెట్టి కోట వినుత అదేవిధంగా వాళ్ళ భర్తను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. కానీ ఈ క్రమంలో లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు బొజ్జల పైన అనేక రకాలైన ఆరోపణలు చేశారు. ఈ హత్యకి పూర్తి స్థాయిలో ఆయన కూడా సహకరించారు. ఆయన మద్దతుతోనే ఎవరైతే వీళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవరు కోట వినుత యొక్క వీడియోస్ బెడ్రూమ్ లో అదేవిధంగా కారులో పర్సనల్ వీడియోస్ అన్ని తీసి తన బ్లాక్ మెయిల్ చేస్తున్న క్రమంలో కోట వినుత అతని భర్త కలిసి తను కట్టేసి కొట్టారు. ఆ తర్వాత తను ఎంత బతిమలాడినా వినకుండా చంపేసి తీసుకెళ్లి చెన్నైలో పడేశారు అంటూ వార్తలు వచ్చాయి. బొజ్జల కూడా ఏం తక్కువ కాదు. బొజ్జల 30 లక్షల కాంట్రాక్ట్ మాట్లాడుకుని ఎవరైతే రాయుడు ఉన్నాడో తనతో ఈ కార్యక్రమం అంతా చేయించినట్టు తెలుసు. ముఖ్యంగా కోట వినుత బెయిల్ పైన రిలీజ్ అయింది. కానీ తనకి బెయిల్ ఇచ్చిన కోర్టు ఎవ్రీడే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి రావాలంటూ రూల్స్ కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మన తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు రానప్పటికీ జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి కోట వినుత చెన్నైలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వెళ్ళి రెగ్యులర్ గా సంతకాలు పెట్టిస్తుంది. ఆ క్రమంలోనే ఈ రోజు ముఖం మోసుకొని వెళ్ళి సంతకం పెట్టిస్తుండగా విలేకరులకు కనిపించింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నెటిజన్లంతా కోట వినుత ఇలా కండిషనల్ బెయిల్ పైన సంతకాలు పెడుతుంది, తనకి బెయిల్ వచ్చిందంటూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వీడియో మీకు చూస్తున్నా, ఒకసారి చూడండి. మాట్లాడతారమ్మా, మాట్లాడండి మా. చూశారు కదా, లగ్జరియస్ గా కార్ల పైన రూఫ్ టాప్ ను ఓపెన్ చేసి గాలిలో చేతులు పెట్టి గాలి తిరుగులు తిరిగే వీళ్ళంతా ఇప్పుడు మొబైల్ మూసుకొని బళ్ళ పైన టూ వీలర్స్ పైన ఇలా పోలీస్ స్టేషన్స్ కి వచ్చి దొంగతనంగా సంతకాలు పెట్టుకొని పారిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు చేసినటువంటి దరిద్రమైన పని. ఒక వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టి దారుణంగా మర్డర్ చేసి ఏపీ స్టేట్ లో కాకుండా పక్క స్టేట్ లో పడేసి చేతులు దులుపుకున్న వైనాన్ని చూస్తే వీరికి తగిన శాస్తి అనిపిస్తుంది. మీరేమంటారు ఈ వీడియో పైన? మీ కామెంట్స్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.